హలో ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ కోసం ఒక మంచి ఐటీ జాబ్ ఆపర్చునిటీ అయితే ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది. ఇండియాలో ప్రముఖ ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఇప్పుడు టీసీఎస్ ఎన్క్యూటీ హైరింగ్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయడానికి ఇంకా 3 డేస్ మాత్రమే మిగిలింది. అంటే మార్చి 20కి ఈ అప్లికేషన్ అన్నది క్లోజ్ అవుతుంది. కాబట్టి మీరు మార్చి 20th లోపు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, ద్వారా ప్రైమ్, డిజిటల్ అండ్ నింజా రోల్స్లలో ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు 9 lakhs నుంచి 12 lakhs వరకు అయితే ప్రైమ్ రోల్ కింద వీరు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే డిజిటల్ రోల్కి వచ్చేసేసి 7 lakhs నుంచి 8 lakhs వరకు అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే నింజా రోల్కి వచ్చేసేసి 3.6 నుంచి 4 lakhs వరకు వీలైతే శాలరీ ఉంటుందని మనకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీరు బీటెక్ ఆర్ బీఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే మనకు 10th, 12th మరియు గ్రాడ్యుయేషన్లో మినిమం 60 మార్క్స్ అంటే 60% మార్క్స్ అయితే కలిగి ఉండాలి. అలా అయితే మాత్రమే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. మీకు మీ సెమిస్టర్స్లో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సిన బ్యాచెస్ వచ్చేసి మనకు 2024, 2025, 2026 ఈ 3 బ్యాచెస్ మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చని మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ 2 సెక్షన్స్లో అయితే వీళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఫౌండేషన్ సెక్షన్, అడ్వాన్స్డ్ సెక్షన్. ఫౌండేషన్ సెక్షన్స్లో మనకు న్యూమెరికల్ అబిలిటీ, వెర్బల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ ఇవైతే మనకు సిలబస్ అయితే ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ సెక్షన్స్లో మనకు అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్, అడ్వాన్స్డ్ రీజనింగ్, కోడింగ్ ఇవైతే ఉంటాయి. ప్రైమ్ మరియు డిజిటల్ రోల్స్ కోసం అయితే కోడింగ్ అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకోవడానికి టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అయితే ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ క్లిక్ చేసేసి వీటిని అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అయితే మీరు ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇంకా కేవలం 3 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే అయితే అప్లై చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో టీసీఎస్ ప్రీవియస్ మెటీరియల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే సీరియస్గా ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ పీడిఎఫ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్కి ముందే ప్రిపేర్ అయ్యాలండి. ఈ ప్రీవియస్ మెటీరియల్ని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్సెస్ కూడా చాలా పెరుగుతాయి. కాబట్టి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ని అయితే క్లియర్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్ కానీ ఉపయోగపడితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.